కొంతమందిని కొనిపోయినటువంటి ఒక ఇద్దరిని నేను మీకు చూపించాలని నేను ఇష్టపడుతున్నాను. వారు మనందరికి బాగా సుపరిచయస్తులు. వారు ఎలాగూ కొనిపోబడ్డారు. ఈ బాధలు చూడొద్దు మీరు, ఈ కీడులను మీరు చూడొద్దు, మీ కళ్ళతో మీరు చూడొద్దు, మీ హృదయంతో బాధపడొద్దు, మీ మనసు చివుకు అనకూడదు. కాబట్టి ఇవి చూడకుండా ఇదిగో మీరు నా దగ్గర ఉండాలి అని దేవాది దేవుడు కొనిపోయినటువంటి కొంతమందిని నేను మీకు ఈ పూట జ్ఞాపకం చేస్తాను. ఓసారి రండి, బైబిల్ గ్రంథంలో ఈ మాటలను మనం చూస్తాం. హెబ్రీలకు రాసిన ఉత్తరం చదవండి. హెబ్రీలకు రాసిన ఉత్తరం అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి రాసినటువంటి లేఖ 11వ అధ్యాయము. ఈ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైంది. హెబ్రీ పుస్తకంలోనే 5వ వాక్య భాగాన్ని చదువుతూ ఉన్నారు. అందరు చూడండి, అందరు చూడాలి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 5వ వాక్య భాగంలో ఏముందంటే, విశ్వాసమును బట్టి. అందరు చెప్పండి, విశ్వాసమును బట్టి అని. నోటితో పలకండి, విశ్వాసమును బట్టి. ఓకే, హానోకు మరణాన్ని చూడకుండా. గట్టిగా చప్పలు కొట్టు, ప్రభుకు స్తోత్రం చెల్లించండి. నీతిమంతులేమో కీడు చూడొద్దు అన్నది దేవుని యొక్క ఉద్దేశం. భక్తి చేసేవారు భక్తిహీనతను చూడొద్దు. భక్తిహీనతను చూస్తే ఏమనిపిస్తుంది? బాధ అనిపిద్దా? అయ్యో వీళ్ళు ఇంకా భక్తిహీనులకు ఎంతకాలం ఉంటారు? కాబట్టి భక్తి పరులైన వారు భక్తి లేనటువంటి వారిని చూసి బాధపడతా ఉంటారు. కాబట్టి ఇదిగో మీరు ఆ కీడును చూడొద్దు. కాబట్టి మీరు ఆ కీడును చూడకుండా ఉండు నిమిత్తము వారిని దేవుడంట ఇదిగో కొనిపోతూ ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. మనం చదువుకునే యొక్క వాక్య భాగంలో హనోకు అనే ఒక వ్యక్తిని గురించి చెప్పబడింది.